మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఓయో హోటల్లో హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. భార్య తన భర్తను వదిలేసి ప్రియుడితో గడిపేందుకు రూమ్కి వచ్చింది. విషయం తెలుసుకున్న భర్త తన భార్య చేష్టలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మీడియాను పోలీసులను వెంట పెట్టుకుని ఓయో రూమ్కు వెళ్లాడు. ఈ వివాహేతర సంబంధంలో చివరకు ఎవరు నెగ్గారు? భార్య తన భర్తతో ఎలా ప్రవర్తించింది? మరొకరి భార్యతో ప్రేమలో ఉన్న ప్రియుడు చివరకు ఏమయ్యాడు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నగరంలోని ఒక ఓయో హోటల్లో హై డ్రామా చోటు చేసుకుంది. వ్యక్తిగతమైన ఒకరి కుటుంబ వివాదానికి ఆ హోటల్ వేదికగా మారింది. వివాహిత మహిళ తన భర్త కన్ను కప్పి ప్రియుడితో కలిసి హోటల్ గదిలో ఉన్న సమయంలో విషయం తెలుసుకున్న భర్త ఆమె చేష్టలను ఎలాగైనా బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. దీంతో హోటల్ రూమ్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు ఇలాంటి కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్న హోటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జనవరి 11న భర్తకు తన భార్య ప్రియుడితో కలిసి తిరుగుతోందన్న సమాచారం తెలుసుకున్న భర్త ఆమెపై నిఘా ఉంచాడు. ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో అనుమానం పెరిగింది. దీంతో కొంతకాలంగా ప్రియుడితో పాటు తన భార్యను గమనిస్తూ వచ్చాడు. అయితే జనవరి 15న బస్టాండ్ సమీపంలోని గెస్ట్ హౌస్లో కలుసుకోవాలని భార్య ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు 103 నెంబర్ గల రూమ్ అద్దెకు తీసుకున్నాడు. గెస్ట్ హౌస్ వివరాలు తన ప్రేయస్కి చెప్పడంతో ఆమె నేరుగా ప్రియుడు ఉన్న రూమ్కి చేరుకుంది. చాలాసేపు అక్కడే ఉండిపోయింది. అప్పటికే విషయం తెలుసుకున్న భర్త కొద్దిసేపటికి గెస్ట్ హౌస్కు చేరుకొని 112కు ఫోన్ చేశాడు. తన భార్యతో ఇంకొక వ్యక్తి నడిపిస్తున్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే ఓయో హోటల్ దగ్గరకు రావాలని కోరాడు. భర్త ఫిర్యాదుతో హోటల్ దగ్గరకు పోలీసులు వచ్చేలోపే భార్య వీరంగం సృష్టించింది. పెద్ద ఎత్తున హంగామా చేసింది. దీంతో హై డ్రామా నెలకొంది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని చూపించి ఇతను ఎవరు అని అడిగారు పోలీసులు. అతను నా భర్త అని సమాధానం ఇచ్చింది. మరి హోటల్ గదిలో ఉన్నది ఎవరు అన్న ప్రశ్నకు నా ప్రియుడు అని బదులిచ్చింది. ఈ క్రమంలోనే నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను అంటూ భార్య పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలా పోలీసులు హోటల్ దగ్గరకు చేరుకున్న సమయంలో భయపడిన ప్రియుడు బెడ్ కింద దాక్కున్నాడు. గది తనిఖీ చేసిన పోలీసులు చివరకు అతన్ని బెడ్ కింద నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నవాబాద్ పిఎస్ కు తీసుకెళ్లి పూర్తి వివరాలు రాబట్టారు. భర్త పోలీసులకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం వీళ్ళిద్దరికి 3 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలానికే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. 2023లో భార్య భర్తపై కేసు కూడా నమోదు చేసింది. అయితే కోర్టు జోక్యంతో తర్వాత రాజీ కుదిరింది. ఆ తర్వాత కొంతకాలం పరిస్థితులు సర్దుకున్నప్పటికీ మళ్లీ సంబంధాల్లో చిచ్చు రాజుకుంది. గత ఏడాదిన్నరగా భార్య తనతో కలిసి ఉండడం లేదని, ఒక యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని భర్త ఆరోపించాడు. భార్య ఒక పాఠశాలలో ఉద్యోగం చేస్తూ అదే యువకుడితో రిలేషన్ కొనసాగిస్తుందని తెలిపాడు. దీనికి తోడు విడాకుల కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోందని కూడా భర్త పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే భార్య తన వర్షన్ కూడా పోలీసులకు వివరించింది. తాను చాలా కాలంగా భర్తతో కలిసి ఉండడం లేదని చెప్పింది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరితో కలిసి జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ తనకుందని పోలీసులకు తెలిపింది. హోటల్కు తన ఇష్టంతోనే వచ్చానని, ఇకపై ప్రియుడితోనే జీవించాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. భర్తకు విడాకులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. హోటల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన అనంతరం పోలీసులు భర్త, భార్య, ప్రియుడు ముగ్గురిని నవాబాద్ పిఎస్కు తరలించారు. అక్కడ భర్త లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాడు. ఆ తర్వాత ముగ్గురి వాగ్మూలాలు తీసుకుని కేసు నమోదు చేశారు. ఇది పూర్తి చట్టపరమైన ఫ్యామిలీ విషయం కావున తాము జోక్యం చేసుకోబోమని చెప్పారు పోలీస్ అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. కోర్టు ఎలా ఆదేశిస్తే అలా నడుచుకోవాలని తెలిపారు. अरे रुक जाओ, तुम हैं तो पुलिस वाले, तुम हाँ यही है। हेलो, ये हम बस स्टैंड पर आ जाओ। हाँ हम तो आएंगे। कौन सा होटल है? कर्मा है? कर्मा 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 होटल। हेलो, जो तो पालना हमें समझ में नहीं आ रही तुम हैं? कर्मा कर्मा इधर आ जाओ नीचे। अरे आधार कार्ड अपना कहां से पाए? बना रहा वीडियो बना लूं। वीडियो ये बताओ, ये कौन है तुम्हारे? ये हमारा हस्बैंड है। हस्बैंड है। तो हमारे साथ 2 साल से नहीं रह रहा। सुनो मेरी बात, आप सुन लो, आप हमारी बात सुनना। वीडियो बाद में बनेगी सर। बिल्कुल। इधर आओ आप पहले हमारे ऊपर। रुक जाओ। है यहाँ ऊपर का है को आप
हाँ आप ही बताओ। आपसे आईडी मांगे, आपसे बोले कि हम आईडी होते रहे उसकी। हमने कौन से मांगी? आईडी किसकी थी? कजिया देगा संग कहाँ है ये लड़का, कहाँ है ये? ये कौन है? नेजुल बुलाओ उसको। आने वाला क्या है? भगा भगा नहीं रही ना, तुम वहीं बैठो।